నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ వచ్చేసరికి మొన్న రీసెంట్ గా మేము అన్నమయ్య జైల్లో పెట్టిన జైలు చూడడానికి పోయాము. అక్కడే పక్కన మాకు ఒక సత్రం కనిపించిందని చెప్పాను కదా. ఇంకా అక్కడ జైలు వీడియో అయిపోగానే చక్కగా సత్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయి సత్రం వీడియో అయితే తీసాము. ఇది లాస్ట్ వరకు చూడండి. ఈ సత్రం ఏదో చూపిస్తా. ఈ సత్రం ఏందో ఏమో తెలియదు కానీ దీని చరిత్ర తెలియకపోయినా దీన్ని చూస్తా ఉంటే అప్పట్లో ఆఫీస్ లాగే ఉంది. కానీ దీని మీద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సత్రం అంతేకాకుండా 1930 అని రాసుండారు. కరెక్ట్ గా ఎంతో తెలియదు కానీ ఇక్కడ డేట్ అయితే తుడిపోయి ఉండదు. ఇంకేదైతే ముందు సత్రంలో ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పి నేను నా టీం అయితే లోపలికి వెళ్ళిపోయాము. నాకన్నా ముందు కొంతమంది లోపలికి వెళ్ళి రూమ్ కింద రూమ్ ఉంది, భయంకరంగా ఉందని లోపల నేనైతే దగ్గరికి వెళ్ళి చూసాను. ఇక్కడ చూస్తే రూమ్ కాదు, ఇక్కడ అప్పట్లో ధాన్యం దాచిపెట్టుకునే దానికి ఈ విధంగా రూమ్ లోని అండర్ గ్రౌండ్ లాంటిది పెట్టి ధాన్యం దాచిపెట్టేవాళ్ళు నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా అవన్నీ చూసుకుని చక్కగా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు అయితే రాస్తున్నారు. బహుశా దీన్ని పరిపాలించిన వాళ్ళు కావచ్చు, లేదా దీన్ని కట్టించిన వాళ్ళు కావచ్చు. చదువుదామంటే ఆ పేర్లు సక్రంగా అవపడడం లేదు. ఎండకి ఎండి వానకి తడిసి మొత్తం తుడిపోయి ఉన్నాయి. ఇంకా సత్రంలో ఏమేమి ఉన్నాయి చూసుకొని వీడియోలు ఫోటోలు దిగేసి చక్కగా ఇంటికి పోతూ ఉంటే మాకు టంగుటూరులోనే ఒక గుడి ఉంది, ఒకసారి విజిట్ చేయండి అని ఆ ఊర్లో ఉండే వాళ్ళు చెప్పగా చక్కగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ గుడి ఏంది, ఈ గుడిలో ఏ దేవుడు ఉన్నాడో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి